జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ గురుచరిత్ర అధ్యయనం 4. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. దుర్వాస శాపం వలన భగవంతుడు దర్శించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. పూర్వం ఒక కల్పాంతం ప్రళయం తర్వాత నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచి మొదలైన సప్త ప్రజాపతులని సృష్టించాడు. వారి కుమార్తె దేవహుతి కర్దముని భార్య అయ్యింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అతి మహర్షికి భార్యయే మహాప్రతివతిగా ప్రసిద్ధికెక్కింది. ఆమె ప్రాతిపత్య ప్రభావానికి వెరిచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదత్వాన్ని వహించింది. సర్వాన్ని తపింపచేసే సూర్యుడు, అన్నిటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయ మారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందిన అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసానికి వెళ్ళి అక్కడ అనసూయాదేవి ప్రాతిపత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు. అతి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభాగ్యతలను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె ప్రాతిపత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్య పాదాద్యులను సమర్పించి, అయ్యలారా, మీ రాక చేత మా ఆశ్రమం పావనమైనది. మీకు నేనేమి చెయ్యాలో సెలవీయండి. అతి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు అతిథులు, అమ్మా, మాకెంతో ఆకలిగా ఉన్నది. నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు. ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి, అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు వారు, సాధ్వి, నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు, కానీ మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము, లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అతి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని, తపస్సుని తీసుకుపోతాడని శాస్త్రం. కానీ పరమపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే ప్రాతిపత్యం భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తను చిక్కించుకో చూచిన అతిథులు సామాన్యులుగారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది. తపామూర్తి అయిన అతి మహర్షి సంస్కర్గం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు. ఆకలిగని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పరపురుషులు గారు అనుకొని ఆ సాధ్వి, అయ్యలారా, అలానే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అతి మహర్షి పాదకులకు, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది. ఆమె యొక్క ప్రాతిపత్యం మహాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించటానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు
పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతురాలకు వలె సన్యం వచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలను ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడులా శ్రీ మహావిష్ణువు జగత్ సంహార కార్యం వలన సాలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క ప్రాతిపత్య మహిమను గోలి విశ్రాంతి చెందారు. ఆ మహాప్రతివత తన ద్రవ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకొని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది. ఇంతలో అతి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఉయ్యాలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమయ్యే పరమాత్మను ఇలా స్తుతించాడు. ఓ మహావిష్ణు, నీవు సృష్టి స్థితి లయకారుడివి, జగత్ సాక్షివి, విశ్వమయుడివి, విశ్వదారుడివి. ఓ పరమేశ్వర, నీవు సహజంగా ఒక్కడవే ఆయన నీ లీల చేత త్రిమూర్తులుగా మారి కీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు కాకపోయినా మసక చీకట్లోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది. ఉయ్యాలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన స్వ అభిప్రాయంగా భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనసు చేత కూడా పొందటానికి వీలుగాని వారు, అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు. అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కదా, కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవటమే నా అభిష్టము అన్నది. అతి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మ ఉద్ధరించరండి అని కోరాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు. ఆ ప్రతివతా ప్రభావం చేత త్రిమూర్తులు అతి కోరిన వరమును గ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అతి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు. సద్గురువైన అతి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించటానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి. తర్వాత అతి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని, దర్శనం మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని, ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశాడు. ఈ ముగ్గురు అతి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని, దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు, శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు, మానవులకు అభిష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవాడు, స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వదా సంచరిస్తుంటాడు. దుర్వాసుడు మిక్కిలి కోప స్వభావం కలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది. చంద్రుడు సర్వజీవులని పోషిస్తుంటాడు. తర్వాత బ్రహ్మ, చంద్రుడు, శివుడు, దుర్వాసుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని అందించి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు. నామధారక, అలనాటి దుర్వాస శాపం వలనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అసలు ఆయన అవతరించినదే అందుకు. స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చెయ్యడు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దృష్టులను సంహరించి భూభారం తగ్గించటానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలను వదిలివేశారు. కానీ సర్వజన ఉద్ధరణం అనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే. కనుక దత్తస్వామి అవతారం
త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తుంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య, కూర్మ రూపాలలో అవతరించాడు. అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ 2 సార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచారం కాకపోయినా ఆ 2 అవతారాలు ఎప్పటికీ కూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్కల్పం చేతనే సిద్ధిస్తుంది. కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించటమెంతో సులభం. అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధగా విను అన్నారు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి, ఆహా, అలనాటి అనసూయాదేవి ప్రాతిపత్యం వలన మానవులకి గురు పరంపర, అందువలన మా వంటి అజ్ఞులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు. శ్రీ దత్తాత్రేయ గురువే నమః. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జయ శ్రీ దత్త, జయ గురుదత్త. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.